నమస్తే. శ్రీ గురుభ్యో నమః. వాగార్థవివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. గీతా జయంతి. గీతా జయంతి ఇది మనకి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని గీతా జయంతి అంటారు. ఎందుకు? గీత ఆ రోజు పుట్టింది. ఎలా పుట్టింది అంటే మనం చెప్తూ ఉంటాం, సాగరాన్ని దాటాలి అంటే ఈత రావాలి అని. మరి భవసాగరాన్ని దాటాలి అంటే గీత రావాలి, గీత తెలియాలి. మరి ఈ గీత ఎలా తెలుస్తుంది అంటే, ఆ రోజు కురు పాండవులు, కౌరవ పాండవుల యుద్ధం జరిగేటువంటి సమయంలో పాండవులకు అర్జునుడికి రథసారథిగా ఉన్నటువంటి కృష్ణుడు రథసారథిగా వచ్చినప్పుడు ఇటు ఇరువైపులా 18 అక్షౌహిణుల సైన్యం ఉన్నటువంటి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు బాణం వేయవలసినటువంటి వాడు వెళ్ళి ఆ కురు వంశపు మొత్తం యుద్ధంలో ఉన్నటువంటి వీరులను చూసి అర్జునుడి దగ్గరికి వచ్చి, నేను యుద్ధం చేయలేను, వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళంతా నా తాత ముత్తాతలు, వీళ్ళు నా స్నేహితులు అని ఒక క్షత్రియుడు నిర్వీర్యమైనటువంటి సమయం. క్షత్రియుడు నిర్వీర్యమైనప్పుడు అసలు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని అర్జునుడి మిషగా బోధించినటువంటి బోధ గీత. అలా బోధించినటువంటి ఆ గీత ఈ ఒక గ్రంథం అంటారు. ఈ గ్రంథం ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి అనుకూలంగా నీకు సమాధానం దొరికేటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే అది కేవలం యోగా, కేవలం గీత మాత్రమే. మరి ఆ గీత పుట్టినటువంటి వేళ విశేషం. అయితే ఈ గీత ఒక మత గ్రంథమా అంటే ఇది మత గ్రంథం కాదు, విజ్ఞాన సర్వస్వం. ఈ విజ్ఞాన సర్వస్వం కేవలం మన దగ్గరే ఉందా? కాదు, విశ్వమంతా వ్యాపించింది. కానీ ఈరోజు సగం మంది హిందువులు నిర్వీర్యం అవ్వడానికి కారణం మనం గీత చదవకపోవడం, గీత మన ఇంట్లో ఉండకపోవడం, గీత తెలియకపోవడం. ప్రతినిత్యం ఏదో ఒక్క శ్లోకం నేర్చుకున్నా సరే మన జీవితకాలంలో ఎన్నో శ్లోకాలు వస్తాయి. 700 శ్లోకాలతో నిండి ఉండి 18 అధ్యాయాల గీతని మనం ఎంతో కొంత అవపోసన పట్టుకోవాలి. గీతా జయంతిని అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం అంటే పండగ చేసుకోవడం కాదు, గీతా గ్రంథాన్ని పెట్టి పూజించడం కాదు. గీతలోని కొన్ని శ్లోకాలు మనం నేర్చుకుని మన అవసరానికి అనుగుణంగా నువ్వు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు అధర్మం వస్తే అప్పుడప్పుడు నేను పుడతానన్న కృష్ణతత్వం తెలుస్తుంది. అధర్మం ఉండకుండా ఉండాలంటే ఏం కావాలో తెలుస్తుంది. అసలు మీరంతా ఎవరు, అంతా నేనే అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఏ రకంగా ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకంగా నువ్వు ఉండాలి, ఏ రకంగా కర్మయోగం ఉంటుంది, ఏ రకంగా భక్తి యోగం ఉంటుంది, ఏ రకంగా జ్ఞానయోగం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియాలి అంటే గీత తెలియాలి. మరి తెలియాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? అందరం కూడా చదివే చదువులలో ఎక్కడా గీత లేదు. ఏం చేయాలి? ప్రతి చోట కూడా తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే గీత అనేటువంటి కొన్ని శ్లోకాలని ప్రతిరోజు చెప్పించాలి. గీతా జయంతి రోజు తప్పనిసరిగా పిల్లలందరూ గీత పఠించాలి. ప్రతి ఇంట్లో ప్రతి శనివారం గీతను చదవాలి. లేదు ఏకాదశి రోజు గీత ఎన్ని వస్తే అన్ని చూసుకుంటూ చదవండి, తర్వాత చూడకుండా చదవండి, నేర్చుకోండి దాని యొక్క సారాన్ని. ఎందుకంటే ఇది ఉపనిషత్ సారం అన్నారు కదా. ఈ ఉపనిషత్తులన్నీ చదవకపోయినా కనీసం ఆ సారాన్ని తెలుసుకుంటేనైనా మన జీవితం బాగుపడుతుంది కదా. ఈరోజు ఇన్ని రకాలైనటువంటి కష్టాలకి నష్టాలకి జరుగుతున్నటువంటి దారుణాలకి వీటన్నిటికి కూడా కేవలం మన గీత తెలియకపోవడం వల్లే. గీత తెలిస్తే నీ స్వధర్మం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. విధర్మీయులు వచ్చినప్పుడు నువ్వేమో చేయాలో తెలుస్తుంది. నీ క్షాత్రాన్ని ఎప్పుడు వాడాలో తెలుస్తుంది. ఎప్పుడు కూడా నాకేం తెలియదు అని నిర్వీర్యంగా నిద్రాణంలోకి వెళ్ళకూడదు అన్నది తెలుస్తుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతి. కాబట్టి ఈ గీతా జయంతికి తప్పనిసరిగా ఈ పని చేయండి. ఏ పని? కనీసం ఇక్కడ నుండి మొదలుపెట్టి రోజుకొక్క శ్లోకం నేర్చుకోండి, బాగుపడతాం. అందరం కూడా మనకు కావలసినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికేటువంటి ఆ గీతలోని కొన్ని శ్లోకాలైనా మనం నేర్చుకుందాం, బాగుపడదాం, మన తరాన్ని ముందు తరాన్ని కాపాడుకుందాం. నమస్తే.